Okay. So yesterday we discussed about like demo of Salesforce, like how Salesforce will be look like and what are the sandboxes are available and what is the user for Salesforce, why we are using Salesforce. So those things we discussed yesterday, right? So today we are going to start about a learning part, like how to creating the apps, objects, fields and records. ఓకే సో ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం అనమాట. బేసిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈరోజు క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మనకు సేల్స్ ఫోర్స్ లో మెయిన్ గా మనకు యాప్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అప్లికేషన్స్ తర్వాత ఆబ్జెక్ట్స్, తర్వాత ఫీల్డ్స్, తర్వాత రికార్డ్స్. ఓకేనా, సో మెయిన్ గా మనకు తీసుకుంటే అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్స్ కింద ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ కింద ఫీల్డ్స్ ఉంటాయి. ఈ మూడు క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం మెయిన్ గా. ఓకేనా, ఈ మూడు తర్వాత మనం రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటాం. మెయిన్ గా రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఫీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈ ఫీల్డ్స్ ని ఎక్కడ ఫిల్ చేసుకుంటా ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఓకేనా, సో మెయిన్ గా మనకు అప్లికేషన్స్, ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. ఓకేనా, సో మనకు బేసిక్ ఈ స్టెప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరే ఫస్ట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అది రికార్డ్ చేయాలి. ఆల్రెడీ ఇస్ రికార్డింగ్. ఓకే ఓకే, సింబల్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఇస్ రికార్డింగ్. ఓకే, సో మనం ఫస్ట్ గా 2 టైప్స్ ఉంటాయి యూఆర్ఎల్స్ మనకు. మెయిన్ గా మనకు ట్రైనింగ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి మనకు login.salesforce.com. ఓకేనా, సో login.salesforce.com అనేది మనకు ట్రైనింగ్ బేస్ కింద యూఆర్ఎల్ అనేది యూజ్ అవుతుంది మనకు login.salesforce.com. సో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ కాబట్టి ఇక్కడ ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకుంటాం. అదే మీరు శాండ్ బాక్స్ కి లాగిన్ అవ్వాలనుకుంటే రియల్ టైంలో test.salesforce.com. ఓకేనా, సో test.salesforce.com అనేది రియల్ టైమ్ లాగిన్, మీన్స్ శాండ్ బాక్స్ లాగిన్. సో మీరు ఓన్లీ ట్రయల్ హెడ్స్ కానీ లేకపోతే ట్రయల్ ఆర్క్ కానీ లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్క్ కి మనం నేర్చుకోవడానికి యూజ్ చేసే లాగిన్ యూఆర్ఎల్ మాత్రం login.salesforce.com. ఓకేనా, సో ఈ login.salesforce.యూఆర్ఎల్ ని మనం లైవ్ యూఆర్ఎల్ కూడా వాడుకుంటాం, మీన్స్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఇది. ఓకేనా, ఓన్లీ శాండ్ బాక్స్ యూఆర్ఎల్ మాత్రం test.salesforce.com, లైక్ డెవ్ శాండ్ బాక్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఎస్ఐటి శాండ్ బాక్స్ కానీ నేను చూపించాం కదా, యూఐటి శాండ్ బాక్స్ కానీ. సో అలాంటి వాటికి మనం test.salesforce.com యూఆర్ఎల్ ని యూజ్ చేసుకుంటాం. లేదు ఓన్లీ మనం లెర్నింగ్ పర్పస్ నేర్చుకోవడానికి యూజ్ చేసే ఆల్స్ మాత్రం login.salesforce.com. ఓకేనా, ఇదే యూఆర్ఎల్ ని మనం ప్రొడక్షన్ కి లాగిన్ కూడా యూజ్ చేసుకుంటాం. ప్రొడక్షన్ కి లాగిన్ అవ్వడానికి యూఆర్ఎల్ ఏంటంటే ప్రొడక్షన్ కూడా శాండ్ బాక్సే, బట్ అది లైవ్ కాబట్టి login.salesforce.com యూఆర్ఎల్ ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ సిల్లీ క్వశ్చన్స్ లైక్ ఎలా అడుగుతారంటే శాండ్ బాక్స్ కి ఏ యూఆర్ఎల్, తర్వాత ప్రొడక్షన్ కి ఏ యూఆర్ఎల్ అని అడుగుతాడు లాగిన్ చేయడానికి. సో శాండ్ బాక్స్ కి test.salesforce.com అనేది వాడతారు, ప్రొడక్షన్ కి login.salesforce.com అనేది వాడతారు. ఓకేనా, ఈ login.salesforce.com నే మరి మనం లెర్నింగ్ పర్పస్ కి మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ కి ట్రైనింగ్ ఆర్ కి మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సరే ఈ login.salesforce.com లో నుంచి మనం ఒక ఆర్గ్ ని క్రియేట్ చేసుకున్నాం నిన్న, రైట్? సో ఆర్గ్ పేరు ఏంటి నిన్న మనం క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఆర్గ్ పేరు వచ్చేసి మనకు ఒక్క నిమిషం, నిన్న మెయిల్ వచ్చింది కదా support.salesforce.com అన్నట్టుగా, చూద్దాం. ఓకే, వెరిఫై యువర్ అకౌంట్. సో నా యూజర్ నేమ్ వచ్చేసి ఇది, నేను మనం క్రియేట్ చేసుకున్నాం కదా. మీరు క్రియేట్ చేశారు అకౌంట్స్ ని? చేసాం. ఓకే ఫైన్. సో సేమ్ యూజర్ నేమ్ తో లాగిన్ అవ్వండి.
ఓకే. నేను పాస్వర్డ్ మర్చిపోయాను. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకుంటాను ఒక్క నిమిషం. ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే. ఓకే. సరే. సో మనకు మెయిన్‌గా ఆర్గ్ ఓపెన్ అయిన తర్వాత సో ఇలా ఉంటుంది. రైట్? సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఇవి స్టాండర్డ్ అప్లికేషన్స్. సో మనం స్టాండర్డ్ అప్లికేషన్స్ కావాలనుకుంటే ఈ స్టాండర్డ్ అప్లికేషన్స్‌లో మనం యూజ్ చేసుకుంటాం. మనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే ఈ స్టాండర్డ్ అప్లికేషన్స్‌లో యూజ్ చేసుకుంటాం. లేదు మనకు ఓన్‌గా మనం ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఒక యాప్‌ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక యాప్‌ని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ యాప్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సెటప్ ఆప్షన్ ఉంది కదా! సెటప్. ఇక్కడికెళ్ళేసి సెర్చ్ బాక్స్ ఉంది కదా! సెర్చ్ బాక్స్‌లోకి వెళ్ళేసి మనం యాప్స్ అని టైప్ చేస్తే ఇక్కడ బిల్డ్ కింద యాప్స్ అని వస్తుంది. సో అలా కాకపోయినా ఇంకా మీరు సెటప్ క్లిక్ చేసి సో ఇలా డ్రాప్ డౌన్‌కి వెళ్తే ఇక్కడ మనకు బిల్డ్ అని కనిపిస్తుంది. బిల్డ్ కింద క్రియేట్ అని ఉంటుంది. సో క్రియేట్ కింద యాప్స్ అని ఉంటుంది. సో ఇలా అయినా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ ఉంది కదా యాప్స్. ఇలా అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా సెర్చ్ బాక్స్‌లో యాప్స్ అని టైప్ చేస్తే షార్ట్‌కట్‌గా మీకు యాప్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ నేమ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఓకేనా? సో బిల్డ్, క్రియేట్ కింద యాప్స్ ఉంటాయి. సో యాప్స్‌ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్‌గా ఇందాక చూపించాం కదా! ఇక్కడ సేల్స్ ఫోర్స్ వాడి కొన్ని యాప్స్ స్టాండర్డ్ యాప్స్ ఉన్నాయని. సో ఆ స్టాండర్డ్ యాప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇవి స్టాండర్డ్ యాప్స్. సో మనకు ఓన్‌గా ఒక అప్లికేషన్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి అనుకుంటే ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా! సో న్యూ. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతాయి. కస్టమ్ యాప్, కన్సోల్ యాప్ అని. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే కస్టమ్ యాప్ అంటే మనకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? ట్యాబ్స్ ఇవన్నీ మనం ఇలా కనిపిస్తాయి. సో కన్సోల్ యాప్ ఏమంటే డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఇప్పుడు అకౌంట్ ఉంది కదా! సో అకౌంట్స్ కింద కాంటాక్ట్స్ వస్తాయి. ఆ కాంటాక్ట్స్ కింద ఆపర్చునిటీస్ వస్తాయి. లైక్ డ్రాప్ డౌన్ కింద కనిపిస్తుంది. 2 సేమ్ గానే ఉంటాయి అప్లికేషన్స్ మాత్రం. కన్సోల్ మాత్రం తీసుకున్నప్పుడు కింద డ్రాప్ డౌన్‌లో కనిపిస్తుంది. ఓకేనా? సరే. ఫస్ట్ మనం కస్టమ్ యాప్ తీసుకొని చూద్దాం. తర్వాత కన్సోల్ యాప్‌కి వెళ్దాం. ఓకేనా? కస్టమ్ యాప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్. సో ఇక్కడ అడుగుతుంది. మీరు అప్లికేషన్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఫెడెక్స్ యాప్ అని ఒక యాప్ నేమ్ ఇస్తా. సంథింగ్. ఇక్కడ నేమ్ ఇవ్వగానే ఏపీఐ నేమ్ అంటారు దీన్ని. సో బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ ఇక్కడ పాపులేట్ అయిపోద్ది. సో ఇక్కడ మళ్ళీ మీరు స్పెసిఫిక్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ యాప్‌కి సంబంధించి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్. సరే. ఇప్పుడేంటంటే ఇక్కడ ఇన్సర్ట్ అన్ ఇమేజ్. ఇక్కడ ఒక లోగో ఉంది చూసారా? సో మీకు స్పెసిఫిక్‌గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు లేకపోతే ఒక కంపెనీలో కొత్త ప్రాజెక్ట్‌లో గాని ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక స్పెసిఫిక్‌గా ఒక లోగో ఇస్తాడు మీకు. స్పెసిఫిక్‌గా ఒక లోగో ఇస్తాడు కంపెనీకి. నా అప్లికేషన్‌కి సమ్ లోగో కావాలి. సో నా అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత నాకు లోగో ఇక్కడ కనిపించాలి అని ఒక లోగో ఇస్తాడు. సో ఆ లోగోని మనం ఈ సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సేల్స్‌ఫోర్స్ ఆర్గ్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ అన్ ఇమేజ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఇన్సర్ట్ అన్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఏం కనిపించవు. రైట్? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ట్యాబ్ నేను డూప్లికేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా! సో ఈ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేస్తే కంట్రోల్ F కొట్టండి. డాక్యుమెంట్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడికెళ్తే సో ఇక్కడ మై పర్సనల్ డాక్యుమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని గో కొట్టండి. ఏమన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఏమైనా ఉంటే మనకు కనిపిస్తాయి. లేదు అంటే లేవు. ఓకేనా? సో ఇక్కడ లేవు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. నాకు ఒక లోగో కావాలి. సో ఇక్కడ నేను నా అప్లికేషన్‌కి ఇక్కడ ఒక లోగోని అప్‌లోడ్ చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్‌లోడ్ చేసుకోవాలంటే మీకేం కావాలి? ఒక లోగో కావాలి. రైట్? సో ఇక్కడ నేను ఒక లోగోని డౌన్‌లోడ్ చేసుకుంటాను. ఇమేజెస్ సంథింగ్.
అన్న ఎందుకన్నా డూప్లికేట్ చేసావు? చెప్తా. ఓకే. సో ఇక్కడ ఎందుకు డూప్లికేట్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు ఇందాక నేను ప్రీవియస్గా యాప్ నేమ్ ఇచ్చాను, రైట్? సో దానికన్నా ముందు మనం ఈ డాక్యుమెంట్స్లో ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుంటేనే మనకు ఈ స్టెప్స్ దగ్గర ఇన్సర్ట్ అయిన ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో నేను మళ్ళీ బ్యాక్ ఎందుకు వెళ్ళాలని సేమ్ ట్యాబ్ని డూప్లికేట్ చేసుకున్నాను. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్లస్ సింబల్ క్లిక్ చేసుకున్నాను, అంతే. ఓకేనా? మనం ట్యాబ్ని డూప్లికేట్ చేసుకుంటాం కదా యాక్చువల్గా, అంటే ఇంకో ట్యాబ్ కోసం మనం ట్యాబ్ని డూప్లికేట్ చేసుకుంటాం అంతే. లేదు మీరు డూప్లికేట్ అవసరం లేదు అనుకుంటే దీన్ని బ్యాక్ వెళ్ళండి, లేకపోతే దీన్ని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్. సో మనం సేవ్ చేయలేదు కాబట్టి అలాగే ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్కి వెళ్ళండి. సో ఈ డాక్యుమెంట్స్లో కొత్తగా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ లోగోని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఇమేజ్ యొక్క సైజు 20 KB బిలో ఉండాలి. ఓకేనా? 20 KB బిలో ఉండాలి. అది ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు మనం. ప్రాపర్టీస్ 34 KB ఉంది. సో దీన్ని మనం సైజ్ కంప్రెస్ చేసుకుందాం. ఓపెన్ విత్ పెయింట్, రీసైజ్. ఓకే, సేవ్. 25 KB వచ్చింది, ఇంకా కొంచెం తగ్గిద్దాం. 37%. ఓకే, 15 KB, ఫైన్. సో ఇప్పుడు నా ఇమేజ్, నా యొక్క లోగో వచ్చేసి 15 KB, రైట్. సరే, ఇప్పుడు నేను ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటా ఇక్కడ. అంటే మీరు అప్లోడ్ చేసుకునేటప్పుడు సైజ్ ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా? ఎంత పెద్ద ఇమేజ్ అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లోగోని మాత్రం ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రం 20 KB ఉండాలి. సో అందుకని నేను ముందుగానే దీన్ని 20 KBగా సెట్ చేసుకున్నా. ఓకేనా? సో న్యూ డాక్యుమెంట్. ఇక్కడ డాక్యుమెంట్ యొక్క నేమ్, అంటే మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తారు కదా, దాని యొక్క నేమ్ అనమాట. నేను ఫెడెక్స్ లోగో అని ఇస్తున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇండికేట్ డాక్యుమెంట్ ఇస్ ఇంటర్నల్, అంటే ఇంటర్నల్గా ఆల్రెడీ ఉందా అని అడుగుతుంది. లేదు అంటే లేదు. సో ఎక్స్టర్నల్ అవైలబుల్ ఇమేజ్, అంటే దీన్ని ఎందుకు చెక్ చేసుకుంటున్నాను నేను అంటే, నేను ఎక్స్టర్నల్గా ఇమేజ్ని తీసుకొస్తున్నాను. సో అందుకనే ఎక్స్టర్నల్ అవైలబుల్ ఇమేజ్ అని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్. ఈ చూస్ ఫైల్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇమేజ్ని. సో ఆ ఇమేజ్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. డాక్యుమెంట్స్లోనా? సారీ, డాక్యుమెంట్స్లో కాదు, డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ ఇమేజ్. సో ఇమేజ్ ఇంకా చూస్ చేసుకున్నాం. సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలాగ మనకు వచ్చేస్తుంది ఇమేజ్ అనేది, ఇలాగ డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా? సో డిస్ప్లే అయిపోయిన తర్వాత మనం యాప్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను ట్యాబ్ని. సో డూప్లికేట్ చేసుకుని సెటప్, ఎందుకంటే ఇమేజ్ మీకు ఇలాగ కనిపించుకోవాలని పెట్టుకుంటున్నారు సింపుల్గా. సో మళ్ళీ సెటప్ తర్వాత ఇక్కడ యాప్స్ అని టైప్ చేయండి. ఇక్కడ బిల్డ్ క్రియేట్ కింద యాప్స్. సో ఇక్కడ మళ్ళీ న్యూ. సో అగైన్ కస్టమ్ యాప్. నెక్స్ట్ యాప్ నేమ్ వచ్చేసి ఫెడెక్స్ అని ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు, యాప్ యొక్క డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ అన్ ఇమేజ్. సో ఇక్కడ ఇన్సర్ట్ అన్ ఇమేజ్ ఇంకొకటి మనం ఇందాక అప్లోడ్ చేసుకున్నాం కదా ఇక్కడ డాక్యుమెంట్ ఫెడెక్స్ లోగో అని. సో ఇక్కడ ఆ ఇమేజ్ యొక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇందాక మనం ఏదైతే అప్లోడ్ చేసుకున్నామో అది కనిపిస్తున్నాను. సో లోగో యాడ్ చేసుకున్నాం. సో ఇలా కనిపిస్తుంది మనకు. నెక్స్ట్. సో ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ సేల్స్ యాప్లో ఉన్నాం. ఇది సేల్స్, మార్కెటింగ్, ఇవన్నీ స్టాండర్డ్ యాప్స్. ఓకేనా?
ఇవన్నీ మార్కెట్, ఇవన్నీ స్టాండర్డ్ యాప్స్. సో ఈ సేల్స్ యాప్లో సేల్స్ ఫోర్స్ వాడు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్నాడు. వీటన్నిటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్, ఆపర్చునిటీస్, ఫోర్కాస్ట్, కాంట్రాక్ట్, ఆర్డర్స్, కేసెస్, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. మనం క్రియేట్ చేయకుండా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నిటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం అప్లికేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ లో అర్థమవుతుందా? సో మనం క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కావాలా వద్దా? సేల్స్ ఫోర్స్ వాడు క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ కావాలా వద్దా? ఇన్ కేస్ కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఇలాగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏవైతే ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్స్ ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు సేల్స్ ఫోర్స్ వాడు క్రియేట్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదు అంటే రిమూవ్ చేసేయండి. ఓకేనా? సో జస్ట్ నా అప్లికేషన్స్ లో నా ఆబ్జెక్ట్స్ మాత్రమే కావాలనుకుంటే అవి పెట్టుకోవాలి. సో బై డిఫాల్ట్ గా హోమ్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. దీన్ని మనం చేంజ్ చేయలేం. మీరు చేంజ్ చేయాలని ట్రై చేసినా కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా? సో నెక్స్ట్, నా అప్లికేషన్ లో ఓన్లీ నా ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉండాలనుకున్నాను కాబట్టి ఇంకేమీ పెట్టుకోవట్లేదు. ఓకేనా? సో నెక్స్ట్, ఇది మనకు మెయిన్ గా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రొఫైల్. ఓకేనా? సో ఇవి మనకు ప్రొఫైల్ చాలా ఉంటాయి అనమాట. సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో యూజర్స్ ఉంటారు కదా, మనం యూజర్స్ కి ఒక ప్రొఫైల్ అనేది అసైన్ చేసి ఉంటాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా నేను అన్నిటికీ విజిబుల్ గా కనిపిస్తున్నాను. అంటే విజిబుల్ గా ఎందుకు ఇస్తున్నాను అంటే మనం క్రియేట్ చేసుకునే అప్లికేషన్ అందరికి ఆర్గ్లో ఉన్న యూజర్స్ కి, ఆ యూజర్ కి ఏవైతే ప్రొఫైల్ అసైన్ చేసి ఉంటారో అందరికీ కనిపించేలాగా పెట్టుకుంటున్నా. ఓకేనా? అందరికీ కనిపించేలాగా పెట్టుకుంటున్నా. లేదు మీకు స్పెసిఫిక్ గా ఎవరినైతే మీరు హైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని అన్చెక్ చేస్తే సరిపోతుంది. సో రియల్ టైంలో మీకు చెప్తారు ఎవరిని అన్చెక్ చేయాలి, ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్తారు. వాళ్ళ ప్రొఫైల్ నేమ్ చెప్తారన్నమాట. ఇక్కడ మనకు అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, అనలిటిక్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ యూజర్, అనలిటిక్ క్లౌడ్ సెక్యూరిటీ యూజర్, ఇలాగ మనకు రియల్ టైంలో కూడా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు క్లయింట్ మీకు చెప్తారు మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయండి. సో అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళకి కనిపించేలాగా పెట్టండి. సో వీళ్ళకి కనిపించకుండా పెట్టండి అని చెప్తారు వాళ్ళు. ఎవరికి కనిపించకూడదు అనేది వాళ్ళు డీటెయిల్ గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి బై డిఫాల్ట్ గా అందరికీ ఇచ్చేస్తున్నాం విజిబుల్ గా. సో మనకు సెక్యూరిటీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనకి యూజర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వస్తుంది. సో అప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా చెప్తాం దీని గురించి. ఎవరెవరికి యాక్సెస్ ఇస్తే ఎలా కనిపిస్తుంది, ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏ విధంగా చూడలేకపోతారు అనేది మనం డీటెయిల్ గా చూద్దాం. ప్రస్తుతానికి మనం బై డిఫాల్ట్ గా నేను అందరికీ కనిపించేలాగా ఇచ్చేస్తున్నాను యాక్సెస్. ఓకేనా? ఈ అప్లికేషన్. సో నెక్స్ట్, ఓకే. సో ఇప్పుడు అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఫెడెక్స్ అనే అప్లికేషన్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఈజీగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్కి డిలీట్ అనే ఆప్షన్ లేదు. సో ఎందుకు లేదు అంటే ఇవన్నీ స్టాండర్డ్ అప్లికేషన్స్, సేల్స్ ఫోర్స్ వాడు క్రియేట్ చేస్తున్న అప్లికేషన్స్ కాబట్టి వీటికి డిలీట్ అనే ఆప్షన్ ఉండదు. ఎప్పుడైతే మనం ఓన్గా మన అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటామో, కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటామో, సో దానికి మాత్రమే డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? స్పెసిఫిక్ గా ఇక్కడ మనకు కస్టమ్ అని చూసారా, కస్టమ్ మీన్స్ కస్టమ్ అప్లికేషన్ అంటే మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్. సో అందుకని ఇది చెక్ బాక్స్ చెక్ అయి ఉంటుంది. ఓకేనా? సరే, మీరు అడగవచ్చు, మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాం కదా, మనం లోగో కూడా అప్లోడ్ చేసినాం కదా, మనకి ఇక్కడ రాలేదు కదా అని అంటాం. ఇక్కడ రాలేదు కదా, ఎందుకు రాలేదు అని మీరు క్వశ్చన్ అయ్యచ్చు. సో ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం సేల్స్ అప్లికేషన్ లో ఉన్నాం. ఓకేనా? సేల్స్ అప్లికేషన్ లో ఉన్నాం కాబట్టి దాని యొక్క లోగో ఇక్కడ ఉందన్నమాట. సో మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ పేరేంటి? ఫెడెక్స్. సో ఫెడెక్స్ చూడాలంటే మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఆల్ టాబ్స్ కింద ఫెడెక్స్ ఉంది, రైట్? ఫెడెక్స్ మనం క్లిక్ చేసినామంటే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫెడెక్స్ అప్లికేషన్ లోగో ఉంది కదా, ఇక్కడ మనకు లోగో అనేది కనిపించేస్తుంది, రైట్? ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాబ్స్ ఏం కనిపించట్లేదు మనకు. ఎందుకు? మనం ఓన్లీ హోమ్ ట్యాబ్ మాత్రమే పెట్టుకున్నాం బై డిఫాల్ట్ గా. వేరే ఏ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ని నాకు అవసరం లేదు, సో అందుకని ఇక్కడ యాడ్ చేసుకోలేదని పెట్టేసుకున్నాం, రైట్? కానీ మీరు సేల్స్ కానీ సర్వీస్ కానీ ఏదో ఒక యాప్ తీసుకున్నారనుకుంటే, సో యాప్స్ లో వాడు ఏ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటాడో వాడు పెట్టుకుంటాడు, వాన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాడు పెట్టుకుంటాడు, రైట్? ఇప్పుడు సర్వీస్ లో ఓన్లీ కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రమే పెట్టుకున్నాడు. సేల్స్ యాప్కి వెళ్తాను నేను, సేల్స్ యాప్కి వెళ్తే వాడు ఈ ఆబ్జెక్ట్స్ కావాలనుకున్నాడు, వాడు పెట్టుకున్నాడు. అంటే బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ వాడు పెట్టుకున్నాడు. లేదు మీకు ఈ ఫెడెక్స్ యాప్ లో కూడా మీకు ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే, ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి మళ్ళీ అంటే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ కస్టమైజ్ మై ట్యాబ్స్. ఓకేనా? రైట్ సైడ్ కార్నర్ లో కస్టమైజ్ మై ట్యాబ్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే
దీన్ని క్లిక్ చేస్తే ఇందాక మనం వెళ్ళాం యాప్ని క్రియేట్ చేసుకున్నప్పుడు చూసాను చూసారా, ఏ అయితే అకౌంట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నాం ఇక్కడ కనిపిస్తే డ్రాగ్ చేసుకోవచ్చు అని. సో ఇలా డ్రాగ్ చేసుకొని సేవ్ చేసినాము అంటే మనకు ఆ ట్యాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందాక హోమ్ మాత్రమే ఉంది కదా, సో ఇప్పుడు అకౌంట్స్ కూడా కనిపించింది. సో లేదు మీకు అకౌంట్స్ అవసరం లేదు అనుకుంటే అగైన్ మళ్ళీ కస్టమైజ్ మై ట్యాబ్. సో ఇక్కడ నుంచి జస్ట్ రిమూవ్ చేస్తాం అంతే, రిమూవ్ చేస్తాం, సేవ్ చేస్తాం, సింపుల్గా ఇక్కడ అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం, రైట్. సో అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. సో నాకు ఆబ్జెక్ట్స్ కావాలి, అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది కదా, నాకు ఆబ్జెక్ట్స్ కావాలి. సో ఈ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం మనం, ఈ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, సింపుల్ అగైన్ సెటప్కి వెళ్ళేసి ఇక్కడ కింద క్రియేట్. సో క్రియేట్ కింద ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్ ఇలా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే షార్ట్కట్గా డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్స్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా క్రియేట్ కింద ఆబ్జెక్ట్స్ అని కనిపిస్తాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి కస్టమ్ ఆబ్జెక్ట్స్, మనం ఓన్గా క్రియేట్ చేసే వాటిని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ఇచ్చిన ఆబ్జెక్ట్స్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకు కిందనే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, ఈ కస్టమైజ్ కింద ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. యాక్టివిటీస్, క్యాంపెయిన్స్, లీడ్స్, అకౌంట్స్. ఇప్పుడు చూడండి అకౌంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి ఇక్కడే కనిపిస్తాయి అనమాట. అన్నీ కనిపిస్తాయి, లైక్ ఫీల్డ్స్, రిలేషన్షిప్స్, వాలిడేషన్ రూల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇట్లా ఫీల్డ్స్ ఓపెన్ చేసినాం అనుకోండి, సో అకౌంట్ ఫీల్డ్స్, సో ఇవన్నీ స్టాండర్డ్ ఫీల్డ్స్. అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా. అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో స్టాండర్డ్ ఫీల్డ్స్, ఇవన్నీ స్టాండర్డ్ ఫీల్డ్స్. తర్వాత ఇక్కడ మనకు కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే మనం ఓన్గా ఏమైనా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. సరే, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ కింద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్. సో నేను ఓన్గా ఇప్పుడు ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెడెక్స్ అనే అప్లికేషన్లో కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్. సో ఈ ఫెడెక్స్ అనేది లైక్ ఈ కామర్స్ ఎక్స్ప్రెస్ లేకపోతే కొరియర్ సెంటర్ అనుకుంటున్నాను. ఓకేనా. ఈ ఫెడెక్స్ అనేది కొరియర్ సెంటర్ అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ లైక్ ఏమంటారంటే సెంటర్ అని తీసుకుంటున్నాం. కొన్ని ఏమని పెడతాం, లైక్ ఫెడెక్స్ సెంటర్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఓకే, ఫెడెక్స్ సెంటర్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ లేబుల్ అంటే మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ లేబుల్ ఇవ్వాలనేది కూడా మనకు క్లయింట్స్ చెప్తారు, డీటెయిల్గా ఒక ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు ఏంటి ఎలా అనేది. తర్వాత ఇక్కడ లేబుల్ కింద మనకు ప్లూరల్ లేబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్లూరల్ లేబుల్ అంటే సేల్స్ ఫోర్స్ వాడు స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి మనం. సో ఇప్పుడు అకౌంట్ అని ఒక నేమ్ ఇచ్చినాము అనుకో, దాని పక్కన అకౌంట్స్ అని ఎస్ మాత్రం యాడ్ చేయాలి. ఎస్ అని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఐఈఎస్ అని యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ప్లూరల్ నేమ్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని లాస్ట్లో ఎస్ అని యాడ్ చేసుకుంటాం, సెంటర్స్ అని, లేకపోతే ఐఈఎస్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. జస్ట్ ప్లూరల్ అనేది ఒక నేమ్ ఎస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సరే, ఇక్కడ నేమ్ ఇచ్చాం, ప్లూరల్ నేమ్ ఇచ్చినాం. బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. స్టార్ట్ విత్ ఓవల్ సౌండ్. సో దీనివల్ల పెద్దగా మనకి యూజ్ ఉండదు, లైక్ తీసుకోండి. మీరు చెక్ చేసినా చెక్ చేయకపోయినా మనకేం ఆప్షన్ ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ మనకు రికార్డ్ నేమ్. ఓకేనా. సో మనం ఏదైతే ఫెడెక్స్ సెంటర్ ఇచ్చామో దాని పక్కన ఒక నేమ్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. బై డిఫాల్ట్గా స్టాండర్డ్గా నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ డేటా టైప్ టెక్స్ట్ తీసుకుంటే టెక్స్ట్ వస్తుంది, ఆటో నంబర్ తీసుకుంటే ఆటో నంబర్ వస్తుంది. సో మనకు డేటా టైప్లో ఇవి టెక్స్ట్, ఆటో నంబర్ అని వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్లో మనం చెప్తాం ఇది. సో టెక్స్ట్. తర్వాత ఈ ఆబ్జెక్ట్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట, లైక్ అలో రిపోర్ట్స్. ఈ ఆబ్జెక్ట్ పైన మనం రిపోర్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటే అలో రిపోర్ట్స్, యాక్టివిటీస్ ఏమైనా చూడాలనుకుంటే యాక్టివిటీస్, ఏమైనా ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ చూడాలనుకుంటే ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, అలో చార్టర్ గ్రూప్ అంటే చార్టర్ గ్రూప్. సో ఈ ఆప్షన్స్ కూడా ఈ ఆబ్జెక్ట్కి ఎనేబుల్ చేయాలా లేకపోతే డిజేబుల్ చేయాలని క్లయింట్ మనకు డీటెయిల్గా ఒక ఎక్సెల్ షీట్లో ఇస్తాడు. ఓకేనా, డీటెయిల్గా ఇచ్చేస్తాడు. తర్వాత ఇక్కడ ఇవి కూడా ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్లో అలో షేరింగ్, అలో బల్క్ షేరింగ్ ఏపీఐ. సో ఇవి కూడా అలో చేయాలా వద్దా అనేది మనకు క్లయింట్ డీటెయిల్గా ఇస్తాడు. తర్వాత ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ కింద లాస్ట్లోకి వచ్చేస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆప్షన్స్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ
లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ని అంటే ఈ లాస్ట్ ఆప్షన్ చెక్ చేసి మనం సేవ్ చేస్తే మనకు నెక్స్ట్ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే మనము ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటున్న ఈ ఫెడెక్స్ యాప్ ని ఇక్కడ చూడాలనుకుంటే ఈ టాస్క్ బార్ ఉంది కదా, సో ఈ టాస్క్ బార్ లో మనం చూడాలనుకుంటే మనము ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, లేదు అంటే ఈ ఆప్షన్ ని బై మిస్టేక్ గా మనం మర్చిపోయి అన్చెక్ చేసుకొని సేవ్ చేసినాము అంటే ఏమవుతుందో చూద్దాం. సో సేవ్ ఒక ఫెడెక్స్ యాప్ ని మనం ఫెడెక్స్ సెంటర్ ని క్రియేట్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఏమంటారంటే కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాం. సో మీరు అడగవచ్చు స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏపీఐ నేమ్. ఓకేనా, సో ఈ ఏపీఐ నేమ్ ద్వారా మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏది కస్టమ్ ఆబ్జెక్ట్ ఏది అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనకి కస్టమ్ ఆబ్జెక్ట్ కి అండర్ స్కోర్ సిఏ అనేది మనకు లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఈ అండర్ స్కోర్ సిఏ అనేది మనకు లాస్ట్ లో యాడ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇది స్టాండర్డ్ ఆబ్జెక్టా కస్టమ్ ఆబ్జెక్ట్ అని మనం చెప్తాం. అదొక పాయింట్. ఎంట్రీ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ఇస్ ఎ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఎ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని అడుగుతాడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలా, బేస్డ్ ఆన్ ఏపీఐ నేమ్. సో బేస్డ్ ఆన్ ఏపీఐ నేమ్ విత్ అండర్ స్కోర్ సి ఇట్స్ ఎ కస్టమ్ ఆబ్జెక్ట్. సో వితౌట్ అండర్ స్కోర్ సి ఇట్స్ ఎ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేయం. ఓకేనా, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేయం, ఓన్లీ మనం క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా, సో ఇలాగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తాయి కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, వాలిడేషన్ రూల్స్, ట్రిగ్గర్స్, పేజ్ లేఅవుట్స్, ఫీల్డ్ సెట్స్. ఇవన్నీ మనకు ఈ కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడే కస్టమ్ ఆబ్జెక్ట్స్ కింద ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఓకేనా, ఇందాక మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాం కదా. సో ఇక్కడ బిల్డ్ కింద ఇక్కడ ఇలా కిందకు వస్తే కస్టమైజ్ కింద వస్తే అకౌంట్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఈ ఫీల్డ్స్ని ఓపెన్ చేస్తాను అనుకోండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నా. ఈ ఫీల్డ్స్ పైన చూడండి కస్టమ్ ఆబ్జెక్ట్కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, సో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్. కస్టమ్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్ అంటే కింద డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. ఓకేనా, క్రియేట్ చేసుకున్నాక కనిపిస్తాయి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి డైరెక్ట్గా వాడు కొన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసుకోండి, అకౌంట్ స్టాండర్డ్ ఫీల్డ్స్. ఓకేనా, ఇవన్నీ అకౌంట్ యొక్క స్టాండర్డ్ ఫీల్డ్స్. సో అందుకని ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా, ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ ఉండదు. సో మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్స్ కి ఖచ్చితంగా డిలీట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఓకే, 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి, సేమ్ లింక్. సో మనకు ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి వీటిని మనం స్టాండర్డ్ కస్టమ్ ఫీల్డ్స్ గా డిఫైన్ చేసుకుంటాం. సరే, ఇక్కడ మనం ఫెడెక్స్ సెంటర్ ని కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, రైట్. నాకు ఈ ఫెడెక్స్ ఆబ్జెక్ట్ నాకు ఇక్కడ కనిపించాలి. సో ఇందాక మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు లాస్ట్ లో ఒక ఆప్షన్ మిస్ చేసాం, రైటా. చెక్ బాక్స్ చెక్ చేస్తేనే మనం నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి చూడగలం అని పెట్టుకున్నాం, రైట్. సో ఇక్కడ నేను ఆ ఆప్షన్ ని మిస్ చేసినాను. సో దాన్ని ఈ ఫెడెక్స్ సెంటర్ దాన్ని ఇక్కడ ట్యాబ్ గా యాడ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం ట్యాబ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు క్రియేట్ ట్యాబ్స్ అని వస్తాయి. సో ఇక్కడ ట్యాబ్స్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ ట్యాబ్స్, కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం న్యూ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ మనకు కనిపిస్తుంది, ఫెడెక్స్ సెంటర్ అని. సో ఆబ్జెక్ట్ నేమ్ మనకి కనిపిస్తుంది ఫెడెక్స్ సెంటర్ అని. తర్వాత ట్యాబ్ స్టైల్, దీన్ని క్లిక్ చేసినామంటే మీకు ట్యాబ్ కి ఏ స్టైల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్టైల్ కి మీరు చేసేయండి. సో నేను బై డిఫాల్ట్ గా ఏదో ఒకటి ట్యాబ్ తీసుకుంటున్నాను. సో బెల్ ఐకాన్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ కి, ఇప్పుడు ఇందాక మనం యాప్ ని ప్రొఫైల్ కనిపించాలా లేదని చెప్పుకున్నాం కదా చెక్ బాక్స్ ద్వారా. ఇక్కడ కూడా ప్రొఫైల్ కి ఈ ట్యాబ్ కనిపించాలా లేదా అని బై డిఫాల్ట్ గా అడుగుతుంది అనమాట. సో మీకు కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా ట్యాబ్ హిడెన్ అని పెట్టుకుంటే చాలు, ట్యాబ్ హిడెన్ అని మారిపోతుంది. లేదు స్పెసిఫిక్ గా మీరు ఒక ప్రొఫైల్ కి చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్రొఫైల్ కి కనిపించాలనుకుంటే డిఫాల్ట్ ఆన్, ఈ ప్రొఫైల్ కి కనిపించకూడదు అనుకుంటే డిఫాల్ట్ హిడెన్, సంథింగ్ అలాగా. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అందరికీ కనిపించేలాగా పెడుతున్నాం. సెక్యూరిటీస్ వచ్చినప్పుడు ఎవరికి కనిపించకూడదు ఎవరికి కనిపించాలనేది మనకు టాపిక్స్ వస్తాయి, అప్పుడు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ మనం బై డిఫాల్ట్ గా అందరికీ డిఫాల్ట్ ఆన్ అని ఇచ్చేస్తున్నాం. సో డిఫాల్ట్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ యాప్స్, ఇందాక మనం ఇక్కడ ఫెడెక్స్ కి చూసుకున్నాం కదా. సో ఈ ఫెడెక్స్ కి మాత్రమే యాప్ కనిపించాలనుకుంటే, ఎందుకంటే ఈ ఫెడెక్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్, లో మాత్రమే నాకు ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫెడెక్స్ సెంటర్
ఆబ్జెక్ట్ కనిపించాలనుకుంటే ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇస్తాం. లేదు రిమైనింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సేల్స్, సర్వీస్, ఇవన్నీ అప్లికేషన్స్ కూడా మీరు క్రియేట్ చేసుకున్న కస్టమ్ ఆబ్జెక్ట్ కనిపించాలి అనుకుంటే అందరికీ చెక్ బాక్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, సో నేను ఓన్లీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను బై డిఫాల్ట్గా ఓన్లీ ఫెడెక్స్ అప్లికేషన్కి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నా. ఆ ఆబ్జెక్ట్ ఈ అప్లికేషన్లో మాత్రమే కనిపించాలని యాక్సెస్ ఇస్తున్నా. మీరు డిఫరెన్స్ ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూద్దాం. సో సేవ్. చూడండి, ఇందాక ఫెడెక్స్ సెంటర్ అనేది లేదు, దానికి ఏం చేసాం, మనం కస్టమ్ ట్యాబ్ని క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా ఈ ఫెడెక్స్ అనే అప్లికేషన్లో యాక్సెస్ ఇచ్చాం. ఇందాక లాస్ట్ పాయింట్లో ఓన్లీ ఫెడెక్స్ అప్లికేషన్కి మాత్రమే చెక్ బాక్స్ చెక్ చేసుకున్నాం కాబట్టి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఫెడెక్స్ సెంటర్స్ అని. లేదు, మనం రిమైనింగ్ సేల్స్, సర్వీస్ కూడా యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి సేల్స్ క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఫెడెక్స్ అనేది కనిపించదు. చూడండి, ఫెడెక్స్ అనేది మనకు కనిపించదు. సో సేల్స్ కాకుండా సర్వీస్ తీసుకున్నాం అనుకోండి, సర్వీస్కి కూడా మనకి ఫెడెక్స్ సెంటర్ అనేది కనిపించదు. సో ఎందుకు కనిపించదు అంటే మనం ట్యాబ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు లాస్ట్లో ఆబ్జెక్ట్ని ఓన్లీ నాకు ఫెడెక్స్ అప్లికేషన్లో మాత్రమే కనిపించాలి అని పెట్టుకున్నాం మనం. సో అందుకనే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సరే, ఇలా మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. నేను అన్న ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని యాక్సెస్ మార్చుకోవాలంటే ఎలా? మార్చుకోవాలనుకుంటే సేమ్. ఇప్పుడు మనం ట్యాబ్స్కి వెళ్తామా, ట్యాబ్స్కి వెళ్తాం. సో దీనిపైన క్లిక్ చేయండి, లేబుల్ పైన క్లిక్ చేయండి. సో ఎడిట్ చేసిన తర్వాత మీరు సిస్టమ్కి ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్. సో ఎడిట్, కస్టమ్ ఆబ్జెక్ట్, ఒక నిమిషం, బ్యాక్. సో ఈ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా మనకు, ఈ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ నుంచి వ్యూ ఫీల్డ్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు మీరు, లేకపోతే సెటప్, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫెడెక్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి ఇక్కడ, రైట్? ఇక్కడ మనకు అన్ని కనిపిస్తాయి. సో దీన్ని ఎడిట్ చేసినామంటే మనం, సో మనకి ఏవైతే కావాలనుకుంటామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి బై డిఫాల్ట్గా. ఓకేనా, సో బై డిఫాల్ట్గా ఇక్కడ కనిపిస్తాయి. లేదు, మీరు ఓన్లీ ఈ ట్యాబ్ని మాత్రమే అందరికి ఇవ్వాలనుకుంటే, సో ఈ ట్యాబ్ని మాత్రమే అందరికి ఇవ్వాలనుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మనం క్రియేట్ చేస్తాం కదా, సో అప్పుడే మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఓకేనా, అంటే ఒకసారి ఇచ్చేసాక మళ్ళీ మార్చడానికి కుదరదాను? కుదరదు. సో ఆ ట్యాబ్ని మనం డిలీట్ చేసుకోవాలి. లేదు అంటే వైల్ క్రియేటింగ్ ద అప్పుడే మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, సో లేదు అంటే మనం ఇంకా ప్రొఫైల్ లెవెల్లో మనకు యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ప్రొఫైల్స్ ఉంటాయి. సో సెక్యూరిటీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అది. సో ప్రొఫైల్స్ ఉంటాయి మనకు. ఈ ప్రొఫైల్ వెళ్ళిన తర్వాత సిస్టమ్ అడ్మిన్ అని ఒక ప్రొఫైల్ ఉంటుంది అన్నమాట మనకు. సో ఈ సిస్టమ్ అడ్మిన్ పైన క్లిక్ చేస్తే, సో ఎడిట్, సో ఇక్కడ ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత. సో ఇలాగా అకౌంట్స్, కస్టమ్, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఇవి కిందకు వస్తే మనకు కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం ఎవరికి కనిపించాలనుకుంటే వాళ్ళకి కనిపించాలి, లేకపోతే అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇలాగ మనం బై డిఫాల్ట్గా ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఫెడెక్స్ సెంటర్స్ అని ఉంది, నేను డిఫాల్ట్గా ఆఫ్ ఇచ్చేస్తున్నాను, ట్యాబ్ హిడెన్ అని ఇచ్చేస్తున్నాను. ట్యాబ్ హిడెన్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ ట్యాబ్ మనకు కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. సింపుల్, కనిపించలేదు చూసారా? సో ఇలాగ అప్పుడు మనం ప్రొఫైల్ లెవెల్లో రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, సో మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత ట్యాబ్ ఆన్. సో ట్యాబ్ అని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేస్తే మళ్ళీ మనకు ఆ ట్యాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో రిఫ్రెష్, సో ప్లస్ సింబల్, సో కస్టమైజ్ మై ట్యాబ్స్. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫెడెక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫెడెక్స్ సెంటర్ ఉంది ఇక్కడ, ఫెడెక్స్ సెంటర్స్ ఇక్కడ ఉంటుంది. సో యాడ్, సేవ్, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలాగ మనం ట్యాబ్ని కావాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రొఫైల్స్, సెక్యూరిటీస్ వచ్చినప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది ఎందుకు హైడ్ చేస్తున్నాము, ఎందుకంటే క్లయింట్ మనకు చెప్తాడు, సో నాకు ఇక్కడ కనిపించకూడదు, ఇక్కడ కనిపించాలన్నట్టు చెప్తాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం హైడ్ కావాలని చేసుకుంటాం. సరే, ఇప్పుడు మనం
అప్లికేషన్ ని క్రియేట్ చేసుకున్నాం, అన్న ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్. అన్న ఇంతకుముందు లాస్ట్ లో ఒకవేళ ఇది యాక్సెస్ ఇకపోతే ఏమవుతుందో చెప్పినావు కదా. అవును, ఒకవేళ అది క్లిక్ చేశాను ఏది దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓకే, అదే చెప్తా ఇప్పుడు. టూ ఆప్షన్స్ అవును వచ్చాయి. అవును చెప్తా. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను, రైట్. అంటే అప్పుడు అక్కడ ఆప్షన్ ని మిస్ చేసి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం, రైట్. సో ఆబ్జెక్ట్స్ ని అక్కడ చెక్ బాక్స్ ని చెక్ చేసి ముందుకు వెళ్తే మనకు డైరెక్ట్ గా ఇందాక మనం ట్యాబ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఆ ట్యాబ్ కి వెళ్ళిపోతాం అనమాట. సరే చూద్దాం అది. సో ఆబ్జెక్ట్స్, నేను ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు మళ్ళీ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఫెడెక్స్ అడ్రస్ అన్నాను కదా, తర్వాత ఇప్పుడు అడ్రస్ అని తీసుకుంటాను నేను సంథింగ్, లేకపోతే ఫెడెక్స్ సెంటర్ 2 అని, లేకపోతే ఫెడెక్స్ అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటాను సంథింగ్, ఏదో ఒకటి ఆబ్జెక్ట్ తీసుకుంటాను నేను. లేకపోతే మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం, సెంట్ ఐటమ్స్ లో ఆబ్జెక్ట్స్, ఓకే సరే, కొరియర్ సెంటర్ అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటాను నేను. సో ఇది హిమశ్రీ ప్రాజెక్ట్ అనమాట. సో ఆమె ప్రాజెక్ట్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఫెడెక్స్ సెంటర్ అని ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుంటాను, కొరియర్ సెంటర్స్ అని, లాస్ట్లో ఎస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఎస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడిగారు ఇందాక, సో లాస్ట్లో దీన్ని చెక్ చేస్తే ఏమవుతుందో, చెక్ చేయకపోతే ఏమవుతుందో. ఇందాక మనం చెక్ చేయకుండా సేవ్ చేసినాం, రైట్. చెక్ చేయకుండా సేవ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ సేవ్ అయిపోయింది. సో దీన్ని చెక్ చేసి సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు కొత్తగా ట్యాబ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో ఇందాక మనం ట్యాబ్స్కి వెళ్ళేసి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అలా సెలెక్ట్ చేసుకోకుండా బై డిఫాల్ట్గా దీన్ని క్లిక్ చేస్తే సేవ్ చేసిన వెంటనే, సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ట్యాబ్ని క్రియేట్ చేసుకోమని ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో సేవ్, చూడండి ఇందాక మనం ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం, గుర్తుందా. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోకుండానే బై డిఫాల్ట్ గా ఇక్కడ ట్యాబ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ ట్యాబ్ స్టైల్, సో ఏది కావాలంటే అది తీసుకుంటాం. తీసుకొని నెక్స్ట్,